Fluid Blood is the connective fluid. tissue. A connecting fluid tissue. Yes. Blood is a natural and essential component of our lives. ఇంకా మనం డీప్కి వెళ్ళాలంటే ఇట్స్ ఏ కనెక్టివ్ టిష్యూ. ఇక బ్లడ్ ఇంకా మన ప్రాణదాతం అనుకోండి, బ్లడ్ లేకుండా మనం అస్సలు ఉండలేము కదా. సో బ్లడ్ ఎవరు కనుక్కున్నారు అంటారు? హూ ఇన్వెంటెడ్ బ్లడ్ అండి, బ్లడ్ గ్రూప్సా? బ్లడ్? హార్వేనా? కాకపోతే అండి బ్లడ్ని ఎవరు కనుక్కోలేదు, ఇట్స్ ఆల్రెడీ దేర్. కాకపోతే ఫస్ట్ హార్వే ఏం చేశారు, విలియం హార్వే దాన్ని బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కనుక్కున్నారు. ఎప్పుడంటే ఆయన 1628 ఆ ఇయర్లో ఆయన కనుక్కున్నాడు అనమాట. ఎలా ఫ్లో అవుతుంది, ఎలా పంప్ అవుతుంది హార్ట్కి, ఆ థియరీ అంటే సర్క్యులేషన్ కదండి, ఇంకా సర్క్యులేషన్ సిస్టమ్ మొత్తం తను కనుక్కున్నాడు. నెక్స్ట్ ఈయన ఏం చేశారు, మనకు సర్క్యులేషన్ ఒకటే తెలిసిపోతుంది కదా, గ్రూప్స్ కావాలి కదా. ఏం చేశారు ఈయన, లాన్స్టీనర్ అని ఆయన గ్రూప్స్ని కనుక్కున్నాడు 1868లో. ఆ గ్రూప్స్ వల్లే మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి అన్నిటికీ ఈజీ అవుతుంది అనమాట. లేకపోతే ఒకరి బ్లడ్ ఒకరికి ఇచ్చేసి అది సెట్ అవ్వక చాలా లాసెస్ రేషియో ఎక్కువగా ఉండింది అనమాట అప్పట్లో. సో దాన్ని ఎరాడికేట్ చేయడానికి 1868 1943 వరకు ఈయన పీరియడ్ ఉంది. ఇప్పుడు కనుక్కున్నాడు ఆయన. ఆయనకి ఏం చేశారు, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ హూస్టీన్ అని అతను ఉన్నాడండి, ఆల్బర్ట్ హూస్టీన్ అని ఆయన 1914 తర్వాత ఆయన యాంటీ కోయాగ్యులెంట్స్ అంటే అండి రక్తం గడ్డకట్టుకుపోద్ది అనమాట. దానికి కట్టుకోకుండా ఎలా చేయాలనేది యాంటీ కోయాగ్యులెంట్స్కి ఈయన కనుక్కున్నారు. సో ఒక రకంగా ఫాదర్ ఆఫ్ ద దేనికైనా అండి, ఒక సిస్టమ్కి ఒక థియరీకి అట్లాగా ఒక్కొక్కరు పేరు ఫాదర్ ఆఫ్ అని పెడతారు అనమాట. సో ఈ బ్లడ్కి ఎవరిని పెట్టారంటే ఫస్ట్ ఎవరైతే చేశారో వాళ్ళని పెట్టారు. డిస్కవర్ ఆయన చేశాడు కాబట్టి హార్వేని పెట్టేశారు అన్నమాట. సో నెక్స్ట్ అండి బ్లడ్ ఇప్పుడు ఎంత ఉంటుందండి బ్లడ్ మన బాడీలో? 5 liters. అంటే ఇది అప్రాక్సిమేటెడ్గా కాదండి, మన బాడీ వెయిట్ బట్టి మన బాడీలో ఎంత బ్లడ్ ప్రొడ్యూస్ చేయాలో అంత ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట బ్లడ్. సో మనకు సపోజ్ మనకి ఎంత పర్సంటేజ్లో రావాలంటే, ఇప్పుడు మనం ఒక 73 kgs ఉన్నాం అనుకుంటున్నాం, దాంట్లో ఒక 7% అలా అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సరే అండి, నెక్స్ట్ మనం ర్యాపిడ్గా వెళ్ళిపోతాం. ఓకేనా మీకు? ఓకే అండి. డీటెయిల్గా వెళ్దామా? మీకు పర్సంటేజ్ తెలుసు, బ్లడ్లో ఎంత పర్సంటేజ్ ఏమేమి ఉంటాయి, బ్లడ్లో ఏమేమి ఉంటాయండి? ప్లాస్మా ఉంటుంది, ఫ్లూయిడ్ పార్ట్ ఉంటుంది, సాలిడ్ పార్ట్ ఉంటుంది. చెప్పండి. 55% ప్లాస్మా ఫ్లూయిడ్ పార్ట్ ఉంటుంది, 45% సాలిడ్ పార్ట్ ఉంటుంది. ఈ సాలిడ్ పార్ట్ లోపల ఏముంటాయండి? ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉందండి. మన బ్లడ్ అనే దాంట్లో ఏది తక్కువ కాదనమాట, ఏటి పని అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్బీసీ అయితే ఎక్కువ ఇదిలో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, డబ్ల్యూబీసీ కాస్త తక్కువ, అట్లా ప్లేట్లెట్స్ ఇంకాస్త తక్కువ. దాని వెయిట్ బట్టి కూడా మీకు అప్పుడు సెంట్రిఫ్యూగేషన్ చేసి ఎలా చెయ్యాలి అని కూడా చెప్పాను. ఎవరైనా ఉన్నారండి వెయిటింగ్ రూమ్ లో? లేదు కదా. సునీత గారు, సెంట్రిఫికేషన్ ఎందుకు చేస్తారు? సెంట్రిఫికేషన్ నుంచి చేస్తేనే కదండి మనకు ప్లాస్మా సపరేట్ అవుతుంది, ఎరిథ్రోసైట్ సపరేట్ అవుతాయి కదండి. కొన్ని మనం టెస్ట్లు ఉంటాయి కదండి, వైరాలజీ టెస్ట్లు చేయాలనుకోండి, టెస్ట్లప్పుడే చేస్తారేమో కదా. అవునండి, మామూలుగా ఎందుకు చేస్తాం మనం? సెంట్రిఫికేషన్ చేయం. మనం ల్యాబ్కి ఇచ్చామనుకోండి,
వాళ్ళు చేసుకోవాలి కదండి, డివిజన్ చేసుకోవాలి కదా. మన బ్లడ్ ఇచ్చేసాం అనుకోండి, బ్లడ్ దానంతటా అది సెడిమెంట్ కాదు. అంటే కాదు, ఏమవుతుంది? ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ ఇస్తే ఎరిథ్రోసైట్స్ ఇవి అని అడిగినప్పుడు, ప్లాస్మా అడిగినప్పుడే చేస్తారా సెంట్రిఫికేషన్? రిక్వైర్మెంట్ అండి, మనం అడిగితే చేయరు. ఇప్పుడు రిక్వైర్మెంట్, నాకు ఇప్పుడు బ్యాక్టీరియా, నాకు ఫీవర్ వచ్చిందండి, నాకు జాండీస్ వచ్చింది, ఏంటి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు యాజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్ గా నాకు ఒక ఐడియా ఉంటుంది. సో బ్లడ్ లో ఇచ్చి ప్లాస్మా తీస్తే దాంట్లో ఏముంటాయి, వైరస్లు అవన్నీ ఉంటాయి. సో నేను దాంట్లో తీసుకొని నేను టెస్ట్ కి పంపించుకుంటాను, అలా అన్నమాట. ఇప్పుడు నాకు ఆర్బీసీ కౌంట్ చూసుకోవాలనుకోండి, మనకి ఆర్బీసీ కావాలి, మిక్స్డ్ వచ్చేస్తుంది కదండి, మొత్తం ప్లాస్మా కదా. సో ఈ మిక్సింగ్ ని తగ్గించడం కోసం, డీవియేట్ చేయడం కోసం సెంట్రిఫికేషన్ చేస్తారు, ఈజీ అయిపోతుంది కదా నాకు అప్పుడు. ఈఎస్ఆర్ టెస్ట్ అంటే అదేనండి, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటే. అది ఏంటంటే అదేలేండి, ఎంతసేపట్లో సెడిమెంట్ అవుతుంది బ్లడ్ అని, ఆ డెన్సిటీని బట్టి మీకు ఎంత రేంజ్ లో ఉందని చెప్తారు అనమాట ఈఎస్ఆర్ టెస్ట్ లో. సునీత గారు, సుభాష్ని కలవట్లేదండి, సుభాష్ని కలవట్లేదంట. ఓకే, నేను పర్సనల్ గా పెడతానండి, లింక్ పెడతాను. మీరు ఈలోపు చెప్పేసేయండి ఆర్బీసీలో ఏముంటాయి, డబ్ల్యూబీసీలో ఏమేమి ఉంటాయి, ఒక్కసారి గ్లాన్స్ అండి అంతే, మీరు చేస్తా ఉండండి, నేను తనకి చేసి వస్తాను. సునీత గారు, 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో వచ్చి వైట్ బ్లడ్ సెల్స్ మనకి రోగనిరోధక శక్తిని కలిగించడానికి రక్షక భటుల్లా పనిచేస్తాయి. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్, ఇదే మన బ్లడ్ సర్క్యులేషన్ అన్ని భాగాలకి వెళ్ళి అక్కడ ఉన్న వేస్టేజ్ అంతా కవర్ చేసుకుని మళ్ళీ గుండెకి తీసుకొచ్చి అక్కడి నుంచి అలాగా సర్క్యులేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే ప్లేట్లెట్స్, ఈ ప్లేట్లెట్స్ అనేవి ఈ కౌంట్ ఎంత అయితే పెరుగుతుందో మనకి లింపాటిక్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ ప్లేట్లెట్స్ ఎక్కువ ఉండడం వల్ల. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనకి వ్యాధులన్నీ కూడా త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, ప్యాథోజన్స్ అన్ని కూడా ఈజీగా ఎంటర్ అవ్వగలవు, నాకు తెలిసింది దాన్ని. సో డబ్ల్యూబీసీ, ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్. ఒక చిన్న కరెక్షన్ అండి, ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల మనకు జబ్బులు రావాలి, ఏదైనా ప్యాథోజన్ అటాక్ అవ్వడం వల్ల మనకు ప్లేట్లెట్స్ కౌంట్ అది మేజర్ అన్నమాట. ప్యాథోజన్ తో ఫైట్ చేసినప్పుడు ఇవి తగ్గుతాయి, డ్యామేజెస్ అయ్యి అప్పుడు తగ్గుతాయి. అంటే ఎప్పుడు ప్లేట్లెట్స్ తగ్గితే సీరియస్ అని జాయిన్ చేస్తారు కదా. అది ఏంటంటే మెకానిజం అండి, మనకు ఇప్పుడు ఖాళీగా కూర్చున్నామండి, నాకు ఊరికిన ప్లేట్లెట్ తగ్గిపోదు, దాని డ్యూటీ ఏదో ఒక రీజన్ ఉంటుంది బ్యాక్, ఆ రీజన్ కనుక్కోవడమే మన పద్ధతి. సో ఎందుకు హెల్దీగా ఉండే పర్సన్ ప్లేట్లెట్స్ డౌన్ అయ్యే ఛాన్సే లేదు. సో ఏదో ఒక మెకానిజం, అది ఫారిన్ బాడీ ఎంటర్ అయిందా లేకపోతే ఎక్కడైనా ఇదయిందా, ఏదో కనుక్కోవడం కోసమే. సుభాష్ని జాయిన్ అయ్యారండి? రాలేదండి, ఎక్కడ కనిపించట్లేదు ఆవిడ. రావట్లేదు అని వస్తుందండి లింక్, తనకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మీరు పర్సనల్ గా పంపించినా అలాగే వస్తుందా? అలాగే వస్తుంది, తనకి సిస్టమ్కి ఏమన్నా సపోర్ట్ చేయట్లేదా? కళ్యాణి గారిని కానీ సుజాత గారిని కానీ అడగాలండి, ఆ విషయం నాకు తెలీదు. రమ్య గారు కూడా, రమ్య గారు ఫస్ట్ జాయిన్ అయ్యారు, రమ్య గారు మళ్ళీ ఇచ్చాను అడ్మిట్, రమ్య గారు వచ్చినట్టున్నారు. సుభాష్ని ఓకేనా? జాయిన్ అయ్యారు కదండి సుభాష్ని గారు? అదే నేమ్ కనిపిస్తుంది. ఇప్పుడే వచ్చిందండి. థ్యాంక్ యూ. చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నాను, రాలేదండి. అయ్యో, మెసేజ్ పెట్టేసేయండి, మా పర్సనల్ లింక్ శైలజ్ గారికి కూడా కాల్ చేశాను నేను, పాపం ఆవిడకి మెసేజ్ పెట్టి చెప్పారు శైలజ్ గారు. అదే మీరు డిస్టర్బెన్స్ ఎందుకులే అందరినీ చేయడం అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శైలజ్ గారు, థ్యాంక్ యూ సునీత గారు. అయ్యో పర్లేదండి, ఇట్లాగా ఒక్క జస్ట్ గ్లాన్స్ వెళ్ళిపోతా ఉన్నామండి. ఈ హోల్ బ్లడ్ లో నుంచి మనకు ప్లాస్మా సెపరేట్ అయిపోయిందండి, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ సెపరేట్ అయిపోయాయి. ప్లాస్మాలో ఏమేమి ఉండొచ్చండి? అమినో యాసిడ్స్, న్యూట్రియంట్స్, న్యూట్రియోజెనిస్ వేస్ట్, ఎలక్ట్రోలైట్స్, గ్యాసెస్, ప్రోటీన్స్, ఇదంతా క్యారీ చేసేది ప్లాస్మా అండి. ఈ ప్రోటీన్స్ లో మళ్ళీ మనకు అవసరమైన ప్రోటీన్స్ ఉంటాయండి, ఆల్బుమిన్ ఉంటాయి, ఫైబ్రినోజెన్ ఉంటుంది, గ్లోబులిన్స్ ఉంటాయి. మీకు ఒక్కొక్క ఫంక్షన్ తెలుసు, ఆల్బుమిన్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఫైబ్రినోజెన్ ఎక్కడ యూజ్ అవుతుంది, గ్లోబులిన్స్ ఎక్కడ యూజ్ అవుతుంది.
మీకు ఐడియా ఉండే ఉంటది. ఫిబ్రినోజన్ బ్లడ్ క్లాట్ చేసేటప్పుడు ఒక మెష్ లాంటి చేయడానికి ఫిబ్రినోజన్ అనే ప్రోటీన్ యూజ్ అవుతుంది అనమాట. ఈ మన రక్షక బట్టలాగా ఉండడానికి ఈ ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్ యూజ్ అవుతాయి మనకు కట్ అయిన దగ్గర అంతా రిపేర్ మెకానిజం కోసం. ఇంకా కొంచెం పర్లేదండి, ఫాస్ట్కి వెళ్ళిపోమంటారా? చెప్పండి, ఇలా చెప్పండి. ఇలానే చెప్పండి. ఓకే. ఇక నెక్స్ట్ ఇక్కడ ఫార్మ్ దాంట్లో ఏమున్నాయి మనకు? ల్యూకోసైట్స్, ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీ అని తెలుసు, ల్యూకోసైట్స్ అంటే డబ్ల్యూబీసీ అని తెలుసు, మనకు ప్లేట్లెట్స్. దాని మీకు తెలుసు కదా, ఏది వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఏది వెయిట్ తక్కువ ఉంటుంది, ఎలా దాన్ని బట్టి ఇవి ఉంటాయి అనమాట. గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ కొని కూడా ఉంటాయి. ఆర్బీసీకి ఇది ఉంటుందా అండి, న్యూక్లియస్ ఉంటుందా రెడ్ బ్లడ్ సెల్స్ కి? నాన్ న్యూక్లియేటెడ్ ఉండదు. నాన్ న్యూక్లియేటెడ్. కానీ మన ల్యూకోసైట్స్ అంటే డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ లో 2 రకాలుగా ఉంటాయండి. దాన్ని 2గా డివిజన్ చేశారు. గ్రాన్యూల్స్ పరంగా దీన్ని 2గా చేశారు. గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ అని ఈజీగా ఉండటం కోసం. ఇప్పుడు గ్రాన్యులోసైట్స్ ఒక ఫంక్షన్ చేస్తాయి, ఏ గ్రాన్యులోసైట్స్ ఒక ఫంక్షన్ చేస్తాయి. ఏ గ్రాన్యులోసైట్స్ వచ్చేసరికి మనకు లింఫాటిక్ సిస్టమ్ లోను లింఫ్సైట్స్ అనమాట, ఆ రక్షణ వ్యవస్థకి వెళ్ళిపోతాయి. మోనోసైట్స్, స్వీపర్ సెల్స్ అని ఎక్కడ విన్నాం కదండి మనం, అవి మోనోసైట్స్. ఒకటే గ్రాన్యూల్స్ ఉంటుంది అనమాట దాంట్లో. ఇక్కడ గ్రాన్యులోసైట్స్ కింద న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్, మీకు ఈ ఫంక్షన్స్ అన్ని తెలుసు. ఇస్నోఫిల్ ఎక్కువైతే ఏమవుతుంది, బేసోఫిల్స్ ఫంక్షన్ ఏంటి, ఇవన్నీ మనం మళ్ళీ టైం పర్మిట్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి బాగా చేస్తున్నామండి. దీంట్లో స్టోరీ ఏంటంటే, ఇప్పుడు బ్లడ్ ఎక్కడ పుడుతుందండి, మనకు కొంచెం డీప్ గా తెలుసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం డయాగ్నోస్ కి ఈజీ అవుతుంది అనమాట. బోన్ మేరో. బోన్ మ్యారోలో ఉన్న మదర్ సెల్స్ లో పుడుతుంది. దాన్నే ఏమంటారండి, స్టెమ్ సెల్స్ అని కూడా అంటారు. ఇంకా ఎక్కడ ఉంటాయి ఈ స్టెమ్ సెల్స్? ఎక్కడెక్కడ పుట్టు బోన్ మ్యారో ఎక్కడెక్కడ ఉండొచ్చు అండి? పెద్ద బోన్, తైకి పెద్ద బోన్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. మళ్ళీ జాయింట్లు, ఏ బోన్ అయినా చివర్లో ఉంటుంది చూసారు, ఇలా బొడిపి టైప్ లోనే అక్కడ. ఇంకా అండి లింప్ నోట్స్ అంటారా? లింప్ నోట్స్ మన ఈ రిబ్ కేజ్ దగ్గర ఉంటాయి కదా స్టెర్నమ్ బోన్స్, అక్కడ కూడా తయారవుతుందండి. మీకు పెట్టిన దాంట్లో ఉండాలనుకుంటాను వేరే రిబ్ ఫార్మ్స్ అని. ఓకే అండి. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ గురించి ఏంటండి, రిబ్ కేజ్ దగ్గర మనకి ఇప్పుడు ఈ బోన్ మ్యారోకి ఆ చివర్లో ఉన్నట్టు రిబ్ కేజ్ కి ఉండదు కదా, ఉంటుంది అలా కూడా? స్టెర్నమ్ అంటారు కదా, మన రొమ్ముకి బ్రెస్ట్ కింద ఉంటాయి అనమాట స్టెర్నమ్. దాంట్లో కూడా తక్కువ క్వాంటిటీలో ఉంది. ఒక మేజర్ సోర్సెస్ ఇంక్లూడింగ్ ఫస్ట్ మేజర్ సోర్స్ బోన్ మ్యారో అండి. తై అంటే ఎక్కువ పొడవు ఉంటది కదా మనకు, సో అక్కడ ఎక్కువ సోర్సెస్ అన్నమాట. ఓకే. ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే అండి, బోన్ మ్యారోలో, బ్రెయిన్ లో, స్కిన్ లో, లివర్ లో అండ్ ఎడిపోస్ టిష్యూస్ లో కూడా ఉంటాయంట. ఈ స్టెమ్ సెల్స్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి, దీని ద్వారానే చాలా జరుగుతున్నాయి ఇప్పట్లో. రోగాలు తగ్గించడానికైనా ఇవాళ రేపు ఈ స్టెమ్ సెల్స్ ఎక్కువ తీస్తున్నారు కదండి పుట్టిన ప్రస్తుతం మన బిడ్డలకి. ఆకుప్రజల్లో కూడా సక్సెస్ అవుతున్నాయని మొన్న పెట్టారు కదా మేడం, మొన్న స్టెమ్ సెల్ ద్వారా ఆర్గాన్స్ ఏవేదో యాక్టివేట్ చేయొచ్చు అని ఆకుప్రజల్లో సక్సెస్ అయిందని పెట్టారు. మొన్న సంగీతపై ట్రీట్మెంట్ ఇచ్చారు చూడండి సౌమ్య గారు, ఆవిడ కూడా రీసెర్చ్ దీని మీదే చేశారు కదా, స్టెమ్ సెల్స్. ఇప్పుడు పుట్టిన పిల్లలకి బొడ్డు ఇవ్వమంటున్నారు కదండి. అవును, అంబ్లికార్డ్ దాంట్లో కూడా దాన్ని స్టోర్ చేసి పెడుతున్నారండి. స్టోర్ చేసి పెడితే ఎప్పుడైనా స్టెమ్ సెల్ యూజ్ అయితే కనుక ఇందులోంచి తీస్తామని చెప్పి. కళ్యాణి విజయలక్ష్మి గారు మళ్ళీ మీరు జాయిన్ అయిన వస్తుంది. స్టెమ్ సెల్స్ ఎక్కడెక్కడ అండి? లివర్ లో, బ్రెయిన్ లో, స్కిన్ లో, లివర్ లో, బ్రెయిన్ లో, అడిపోజ్ టిష్యూస్ లాగా ఉంటాయండి. బ్రెయిన్ లో ఉంటది, బోన్ మ్యారోలో ఉంటది, స్కిన్ లో ఉంటది, లివర్ లో ఉంటది. ఏంటండి స్టెమ్ సెల్సా? ఇవి మనకు డెంటల్ సర్జరీ, డెంటల్ పల్ప్ లో కూడా ఉంటదండి. డెంటల్ పల్ప్ లో కూడా ఉంటది, అంబికల్ కార్డ్ లో ఉంటదండి, అండ్ డెంటల్ పల్ప్ లో ఉంటదండి. ఇవన్నీ పళ్ళు ఏదన్నా డెంటల్ సర్జరీ పళ్ళు తీయడము చేసిన తర్వాత పళ్ళు పుక్కిలు ఇచ్చద్దు, ఈ కార్బోనేటెడ్ వాటర్ అవి తీసుకోవద్దని చెప్తారు. ఎందుకంటే ఆ స్టెమ్ సెల్స్ క్లీన్ అయిపోతే ఆ గాయం మానదు తొందరగా.
మళ్ళీ చాలా టైం తీసుకుంటాం. స్టెమ్ సెల్స్ మెయిన్ మెకానిజమే వచ్చి రిపేరింగ్ అండి. మళ్ళీ ఫామ్ అవుతుంది ప్రొడ్యూస్ అక్కడ చేస్తాయి, స్కిన్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట సెల్స్ ని. ఈ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరుగుతుందండి. అది బ్లడ్ క్యాన్సర్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఎనీమియా అనే వర్డ్ వచ్చింది కదండి. ఇది వెళ్ళిపోతే ఇంకా డీప్ వెళ్ళిపోతే అనీమియా అనే వర్డ్ వచ్చింది కదా, విన్నారు కదా మీరు? అనీమియా ఎందుకు వచ్చింది? బ్లడ్ డెఫిషియన్సీ వల్ల అనీమియా వచ్చింది. ఎనీమియా చాలా రకాలుగా వచ్చింది కదండి. సికిల్స్ అనీమియా, ప్లాస్టిక్ అనీమియా, చాలా రకాలుగా వచ్చింది అనమాట. దీంట్లో ల్యూకేమియా అని కూడా వచ్చింది. ల్యూకేమియా ఏంటి? క్యాన్సర్ సెల్స్. ఇవన్నీ వచ్చి వీటిల్లో కూడా సక్సెస్ రేటు 60 to 70% ఉందంటండి ఆ క్యాన్సర్ కండిషన్ లో. ఆర్థోపెడిక్ దాంట్లో అయితే 70 to 80% ఉందంట, 85% ఉందంట ఆర్థోపెడిక్ దాంట్లో. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇప్పుడు ఆర్థోపెడిక్ కానీ డెంటల్ కానీ మిగతా అందరూ అండి వాళ్ళ వేళ ఈ స్టెమ్ సెల్స్ గురించి మనమే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనకే మేడం ఒకటి చెప్పారు. సో అన్నిట్లో ఈ స్టెమ్ సెల్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉందండి. ముందు ఆ స్టెమ్ సెల్స్ మాత్రం మనం మెమరీలో పెట్టుకోవాలి. ఇంకొకటి, బ్లడ్ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ కలుస్తుందండి? లివర్. బ్లడ్ మనకు పుట్టేదేమో ఈ ప్లేసెస్ లో పుడుతుందండి. బోన్ మ్యారోలో పుడుతుంది. ఇది లీవ్ అవుతానండి, నాకు ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ అండి, బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోద్దండి. బ్లడ్ బోన్ మ్యారోలో పుట్టి స్టెమ్ సెల్స్ నుంచి పుట్టి ఈ న్యాచురల్ గా ఈ జరిగే ప్రాసెస్ ని ఏమంటారంటే హెమటోపోయసిస్ అంటారండి. ఈ బోన్ మ్యారో నుంచి ఈ స్టెమ్ సెల్ నుంచి అవి కూడా ఎలా పుడతాయి, వాటికి న్యూట్రిషన్ ఎలా వస్తుందండి బ్లడ్ కి? బ్లడ్ కి న్యూట్రిషన్, బ్లడ్ తయారైన బ్లడ్ అంతా కూడా లివర్ లో 1/3 స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యూట్రిషియస్ ఎంజైమ్స్ కానీ న్యూట్రిషియస్ కానీ కొంత అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే స్మాల్ ఇంటెస్టైన్ కి లార్జ్ ఇంటెస్టైన్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ విత్డ్రా చేసేవి ఉన్నాయి, యాక్సెప్ట్ చేసేవి ఉన్నాయి. అలాగా వాటిలో బ్లడ్ కన్సిస్టెన్సీ అనేది మారుతూ ఉంటుంది నా ఉద్దేశం. ఓకే అండి, ఒక 50% అది కరెక్టేనండి. ఇప్పుడు దేనికైనా మన సర్క్యులేషన్ బ్లడ్ వెళ్తుంది కదండి. అది ఇప్పుడు నేను మదర్ని కదా, నాకు బ్లడ్ ఫుడ్ నుంచి వస్తుందా అండి? ఇదేంటండి? ఫుడ్ ఫుడ్ నుంచే న్యూట్రియంట్స్ వస్తాయండి. ఫుడ్ నుంచే న్యూట్రియంట్స్ వచ్చి మన డైజెషన్ సిస్టమ్ లోకి పోయి అక్కడక్కడ ఎక్కడ లిపిడ్స్ అబ్జర్వ్ అవుతాయి, ఎక్కడ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవుతాయి, ఎక్కడ ఇవన్నీ ఉన్నాయి కదండి, విటమిన్స్ ఎక్కడ అబ్జర్వ్ అవుతాయి, ఇవన్నీ కలిసి ఎక్కడ కలుస్తాయండి? బ్లడ్ లోనే కలుస్తాయి. బోన్ అనేది ఏంటి? బోన్ మ్యారో అనేది ఏంటండి? బోన్ మ్యారో ఏంటి? అది కూడా టిష్యూయే కదండి. బ్లడ్ టిష్యూయే కదా, అది కూడా tissue in the present in the long bones of this bone is called bone marrow. కాబట్టి ఈ టిష్యూ కూడా ఫుడ్ కావాలి కదండి. అది ఎంత బ్లడ్ తయారు చేసినా, ఇప్పుడు నేను బ్లడ్ తయారు చేస్తున్నానండి, నేను ఎలా బతుకుతాను? నాకు బ్లడ్ కావాలి కదండి. ఇప్పుడు నేను వంట చేస్తున్నాను, నేను తింటాను కదండి. ఎలా తింటున్నాను? నాకు ఎక్స్ట్రా ఈ బ్లడ్ అంతా వెళ్ళిపోయి ఫస్ట్ ఈ బ్లడ్ మొత్తం బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోతుందండి. ఈ బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోయి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? హార్ట్కి వెళ్తుంది, ఆక్సిజన్ అంటే అవ్వడానికి. అక్కడి నుంచి అన్ని శరీర భాగాలకి వస్తుంది. ఆ వచ్చే క్రమంలో ఈ న్యూట్రిషన్స్ అన్ని కలుస్తూ వస్తాయి కదండి. ఆ కలుస్తూ వచ్చే దాంట్లో కూడా బోన్ మ్యారో కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది న్యూట్రియంట్స్ ని. అది అలా న్యూట్రియంట్స్ ని తీసి పెట్టుకుంటుంది. ఇప్పుడు నేను ఒక ప్రెగ్నెంట్ లేడీనండి, నేను బాగా న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకుంటే నేను నా పిల్లలకి హెల్తీ న్యూట్రియంట్స్ ఇవ్వగలను. అదే విధంగా ఈ బోన్ మ్యారో కూడా, ఈ స్టెమ్ సెల్స్ కూడా న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసి పెట్టుకొని అది ప్రొడ్యూస్ చేసేటప్పుడు దాని వంతు అది ఇస్తుంది. లాజిక్ అర్థమైందండి? అర్థమైందండి. అర్థం కాకపోతే స్ట్రక్ అవుదాం. బోన్ మ్యారో తయారు చేస్తుంది కదా, అదే ఇస్తుంది న్యూట్రియంట్స్ కూడా. బోన్ మ్యారో దాని వంతు అది ఇస్తుందండి. ఇప్పుడు మనం పిల్లలకి ఇస్తున్నామండి, పాలిస్తున్నాం పిల్లలకి. మనం ఏమేమి తింటున్నాం, పిల్లలకి ఏం తింటే అది మంచిది అని చెప్పి మన వైటమిన్స్ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో అమ్మ పిల్లలకి శక్తి వచ్చేయాలని మనం అన్ని తిని ఇస్తున్నాం. కానీ ఆ సప్లిమెంట్స్ కూడా ఇస్తున్నాం కదా.
సో ఇది అంటే నేను ఒక తయారు నదిలో ఒక్కసారండి ఒక నదిలో నీరు పారుతూ ఉంటే అది నాణాల నుంచి పారుతూ ఉంటే దాని గుణం, రాళ్ళ నుంచి వెళ్తుంటే దాని గుణం, మట్టి నుంచి వెళ్తున్నప్పుడు దాని గుణం, అన్నిటినీ అబ్జార్బ్ చేసుకుంటూ తన నీటిలో కలుపుకుంటూ ముందుకి సెలయేరులాగా పారుతూ వెళ్తుంది. సేమ్ అలాగే బ్లడ్ కూడా ఒక్కొక్క స్ట్రీమ్ లో ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని అన్నింటినీ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్తుంది. అంతేనండి? అంతేనండి. ఈ అబ్జర్ప్షన్ అనేది దాని వంత అది ఇస్తుందండి. నా వల్ల ఎంత అయిందో, నేను ఎంత అబ్జర్వ్ చేసుకున్నానో నేను అంత ఇస్తాను. యంగ్ గా ఉన్నాం అనుకోండి, ప్రొడక్షన్ కూడా మనకు యంగ్ స్టేజ్ లో, అడల్ట్ స్టేజ్ లో బాగా ఉంటది కదండి. వయసు అయ్యే కొద్ది మనకి ఎనిమిక్ వస్తుంది. ఎందుకు? ప్రొడక్షన్ తగ్గుతుంది. బోన్ మ్యారో ఇది కూడా లైఫ్ కూడా స్పాన్ కూడా తగ్గుతుంది. సో అందుకని అక్కడ తగ్గుతుంది. ఇది ఇస్తుందండి. ఇచ్చిన తర్వాత ఇది తీసుకెళ్ళి మొత్తం సర్క్యులేషన్ సిస్టమ్ లో కలుపుతుంది. ఆ సర్క్యులేషన్ సిస్టమ్ లో బాడీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ న్యూట్రియన్స్ అన్ని అబ్జర్వ్ అయ్యి మీకు ఏ పార్టీకి ఏది కావాలో అవి తీసుకుంటూ పోతున్నాయండి. అబ్జర్ప్షన్ తీసుకుంటుంది, వేస్టేజ్ కూడా వదిలిపెడుతుంది. వేస్టేజ్ కూడా వదిలిపెట్టి మళ్ళీ ఎవరు తీసుకుంటున్నారు? హార్టే కదండి తీసుకుంటుంది. ఫిల్టర్ చేస్తుంది కదా, అది ఫిల్టర్ చేసి వేస్టేజ్ని మళ్ళీ మనకు కిడ్నీల ద్వారా, ఎస్క్రేటరీ సిస్టమ్ ద్వారా మనకు బయట పంపించేస్తుంది. సో ఇలా సైకిల్ అండి ఇది. మొత్తం ఈ సైక్లిక్ ఇదిలో జరుగుతుంది, మనకు నిరంతరం జరుగుతూనే ఉంటదండి. ఒక్క రోజుకి ఎంత బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? 5 లీటర్లు. అమ్మ బాబాయ్ 5 లీటర్లు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కి ఇంటూ అన్ని సెకండ్లు, అన్ని నిమిషాలు, అన్ని గంటలు, అన్ని గంటలు వేసుకుంటూ ఉంటే ఆ వచ్చినంత బ్లడ్ సర్క్యులేట్ అవుతూనే ఉంటది నాకు తెలిసి. 5 ఇప్పుడు ml ఎంత ప్రొడ్యూస్ అంటారు? చేస్తుందంట సునీత గారు. బోన్ మ్యారో 5 ml ప్రొడ్యూస్ చేస్తుందండి పర్ రోజుకి. డే 20 to 50 ml ప్రొడ్యూస్ చేస్తుందంట. ఓకే. 2 ml per hour. ఇవి నోట్ చేసి పెట్టుకోండి, మనకి అవసరం అవుతాయి ఇవి. ఎంతండి 2 ml అంటే? జస్ట్ 2 ml అంటే ఒక సిరప్ తాగినంత కన్నా ఇంకా తక్కువ. అంత కూడా ఉండదండి. మనకి అదే. ఇచ్చేదే మినిమం 10 ml పిల్లలకి ఇస్తారు, డ్రాప్స్ ద్వారా ఇస్తారు. అవును, 10 ml అవును. అంటే డ్రాప్స్ ఇస్తారు. 50 Drops. ml 4 అంటే చుక్కల బ్లడ్ లా ఉంటది. అంతే ఇస్తారు. పర్ మళ్ళీ డే రిపీట్ చేయండి. పర్ పర్ డే డే 2 ml. 20 to 50 ml per day, per 1 hour 2 ml. ఒక్క ఎంఎల్ లో ఎంత ఆర్బీసీ ఉంటుంది అంటే అండి 4.2 to 60 బిలియన్ ఆర్బీసీ ఉంటుంది. 2 ml per minute అండి. పర్ అవర్ అండి. ఓకే ఓకే. 48 వచ్చేసింది కదండి. 12 2 24 కదా. 24 into 2 48 ml. 22 వాళ్ళ కెపాసిటీని బట్టి 20 to 50 ml పర్ డేకి ప్రొడ్యూస్ అవుతుంది బ్లడ్. ఆర్బీసీ ఎంత ఉంటుందండి? ఎంతండి డేకి ఎంత? పర్ డేకి 20 to 50 ml. కట్ అయిపోద్దండి 10 minutes లో. ఎవరైనా లింక్ పోస్ట్ చేయండి. రమ్య గారు ఊరికే కట్ అయిపోతున్నారు పాపం. ఆర్బీసీ చెప్పండి. ఆర్బీసీ పర్ డేకి 20 to 50 ml ప్రొడక్షన్ వస్తుందండి. పర్ అవర్ కి 2 ml ప్రొడక్షన్ 2 ml ప్రొడక్షన్ వస్తుంది మనకు. దాంట్లో మన ఆర్బీసీ ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది కదండి. మొత్తం టోటల్ గా తీసుకుంటే దాంట్లో 200 మిలియన్ ఆర్బీసీ ప్రొడ్యూస్ అవుతుంది. 200 మిలియన్. అది బాగానే ఉంది, స్క్రాచెస్ ఉంది అండి. పర్ డేకి 20 to 50 ml, ఒక అవర్ కి 2 ml బ్లడ్, టోటల్ బ్లడ్ చెప్తున్నాను నేను. అంటే దాంట్లో ఆర్బీసీ కావచ్చు, డబ్ల్యూబీసీ కావచ్చు, ప్లాస్మా కావచ్చు, ఏదైనా కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు. కానీ ఒక ఎంఎల్ దేంతో ఈక్వల్ అంటే 4.2 to 6 బిలియన్ ఆర్బీసీతో ఈక్వల్. ఒక్క దాంట్లో అంత ఆర్బీసీ ఉండాలి. ఓకేనా అండి? 2 to 6 బిలియన్. ఓకే. ఈ బోన్ మ్యారో ఇవి ఏం చేస్తుందంటే, మనం వచ్చే దాంట్లో 200 మిలియన్ ఆర్బీసీ ఉంటుందండి. బోన్ మ్యారో నుంచి వచ్చి ప్రొడక్షన్ చేసే దాంట్లో 10 బిలియన్ డబ్ల్యూబీసీ ఉంటుంది. 400 బిలియన్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఒకసారి చెప్పండి రిపీట్ గా.
బోన్ మ్యారో నుంచి ప్రొడక్షన్ అయ్యే బ్లడ్ లో 200 మిలియన్ ఆర్బీసీ ఉంటుందండి. బిలియన్ 200 మిలియన్ 10 బిలియన్ డబ్ల్యూబీసీ 400 బిలియన్ ప్లేట్లెట్స్. ఎక్కువ క్వాంటిటీ ప్రొడ్యూస్ అయ్యేది మనకు ఆర్బీసీ. దాంతో చాలా వర్క్ ఉంది మనకు. ప్లేట్లెట్స్ ఏంటండి? ప్లేట్లెట్స్ వచ్చి 400 బిలియన్. మళ్ళీ ఒకసారి చెప్పలా, కనెక్షన్ ఏంటో రాలేదు. అయ్యా షూర్. బోన్ మ్యారోలో 200 మిలియన్ ఆర్బీసీస్, 200 అది అక్కడ అక్కడ 200 మిలియన్ ఆర్బీసీ, 10 బిలియన్ డబ్ల్యూబీసీ, 400 బిలియన్ ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి పర్ డే. పర్ డేనే కదండి? డబ్ల్యూబీసీ మిలియన్స్ అండి, బిలియన్సా? బిలియన్స్, ఓన్లీ మిలియన్స్ అంటే ఎక్కువ క్వాంటిటీ అండి. ఆర్బీసీ మాత్రం మిలియన్స్ లో. బిలియన్స్ లో వచ్చి 10 బిలియన్ డబ్ల్యూబీసీ, 400 బిలియన్ ప్లేట్లెట్స్. మనకి ఇదంత అవసరం రాదండి, కాకపోతే మనకు ఒక నాలెడ్జ్ చేసుకుంటాం అంతే. పర్ సెకండ్ 2 మిలియన్ ఆర్బీసీ విల్ ప్రొడ్యూస్ అంటండి పర్ సెకండ్ కి. పర్ సెకండ్. పర్ సెకండ్ ఎంత అండి శారద గారు? పర్ సెకండ్ 2 మిలియన్ ఆర్బీసీ అండి. ఇవి కూడా సేమ్ అంటారా? డబ్ల్యూబీసీ అంటే ఇంకా మనం తగ్గించుకోవడమేనండి. ఇంకా మనం ఇప్పుడు 2 మిలియన్, నేను ఆర్బీసీ ఒక్కటి నోట్ చేశాను, అది అవసరం కదా అని. ఇంకొకటి ఏంటంటే అండి, ఎన్ని రోజులు ఉంటది మనకు ఆర్బీసీ ప్రొడక్షన్ జరిగిన తర్వాత? 120 డేస్ ఉంటుంది. 120 డేస్. రిలీజ్ అవ్వడానికి 7 డేస్ పడుతుంది అనమాట. 9 డేస్ కదండి? 7 డేస్ రిమూవల్. 7 డేస్ తర్వాత ఇంకా పంపించేస్తుంది. 9 డేస్ అన్నట్టు గుర్తు. ఓకే, సరే 7 to 9 డేస్ పెట్టుకోండి, ఏమవుద్ది. అంతే, 7 to 9 పెట్టండి. 7 డేస్ అని ఉంది, 7 to 9 డేస్ పెట్టుకోండి. అప్పుడైతే 9 డేస్ అని ఇచ్చారు. 7 to 9 పెట్టుకోండి. బ్లడ్ తయారడానికి డేస్ పడుతుంది, అది బతకడానికి 120 డేస్ ఉంటది. అది ఒకటి క్లారిటీ తీసుకుంటే సరిపోదు. ఎన్ని రోజులకు బతికిద్దండి ఆర్బీసీ? 120 డేస్ దాని లైఫ్ స్పాన్. డబ్ల్యూబీసీ ఎన్ని రోజులు తెలుసా? 4 నెలలు. అవి 2-3 డేస్కే కదండి? 1 డే అంటండి. 1 డేనా? 1 డే అంట డబ్ల్యూబీసీ. ఇప్పుడు మనకు బ్లడ్ అనేది 2 ప్రాసెస్ లో జరుగుతుందండి. నార్మల్ గా జరిగే ప్రాసెస్ ని హెమటోపయాసిస్ అంటారు. ఇంకొకటి ఎమర్జెన్సీ కేసులు వస్తాయి కదండి మనకు. ఇప్పుడు మనకు లాస్ అయింది, యాక్సిడెంట్ అయింది, లేదా కట్ అయింది, చిన్న చిన్న కట్స్ అయినాయి, నాకు ఇంత ఎంఎల్ ఉంది, ఇంత ఎంఎల్ లాస్ అయిపోయింది, నాకు జరిగేదే 5 ml, 20 to 50 ml ఒక రోజుకి నాకు ప్రొడ్యూస్ అవుతుంది. ఒక గంటకి 2 ml, నాకు ఒక్క నిమిషంలో వెళ్ళిపోయింది బ్లడ్ మొత్తం. ఆ ఎమర్జెన్సీ కేసెస్ లో ఇంకొక సిస్టమ్ యాక్టివేట్ అవుతుందంట మన దాంట్లోనే. దాన్ని ఎరిథ్రోపయాసిస్ అంటారంటండి. ఎరిథ్రోపయోసిస్. ఎరిథ్రోపయోసిస్. ఆ సిస్టమ్ లో లివర్ ఉంటదండి. ఎరిథ్రోపయాసిస్ అండి, పయాసిస్ ఎరిథ్రోపిఓఐఎస్ఐఎస్ పయోసిస్. ఓకే. అంటే లివర్ ఎమర్జెన్సీ టైంలో లివర్ స్ప్లీన్ బ్లడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటారు. ఆ టైంలో ఈ 2 కూడా యాక్టివ్ గా ఉంటాయండి? అవునండి, కానీ ఇది కిడ్నీ అండి మెయిన్లీ. ఈ ఎరిథ్రోపయాసిస్ అనే సిస్టమ్ లో కిడ్నీ ప్రొడ్యూస్ చేసే ఎరిథ్రోప్రోటీన్ అని అది ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెంచి లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయండి. B12 అట్లా డెఫిషియన్సీ ఉన్నప్పుడు, అట్లాంటప్పుడు ఈ ఎరిథ్రోపయోసిన్ అనే ప్రోటీన్ యూస్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకొకటి మీరు చెప్పిన ప్రాసెస్ కూడా ఇంకొకటి ఉందండి. 30% దాకా స్ప్లీన్ అది స్టోర్ చేసి పెట్టుకుంటుందంట. ఏదైనా ఎనీ కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే ఇవ్వడానికి. అది ఇంకొక టెర్షియరీ కింద తీసుకోవచ్చు.
ఫస్ట్ ప్రైమరీ అది అనుకోండి, స్ప్లీన్ అది ఇస్తుంది అనుకోండి, సెకండరీ కింద దీన్ని తీసుకోవచ్చు, ఎరిథ్రోపోయసిస్ అనే సిస్టమ్. కిడ్నీ ప్రొడ్యూస్ చేసేది ఏంటండి చెప్పారు? కిడ్నీ దగ్గర నుంచి ఒక ప్రోటీన్ వస్తుంది అంటే ఎరిథ్రో ప్రోటీన్. దాని రెస్పాన్సిబుల్ ఎవరయ్యా అంటే కిడ్నీ అన్నమాట. ఆ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల హార్మోన్ అండి అది. ఎరిథ్రో ప్రోటీన్ అనేది ఒక హార్మోన్. ఆ హార్మోన్ కిడ్నీ దగ్గర నుంచి తీసుకొని అది వెళ్ళి ఈ ప్రొడ్యూస్ చేయడానికి పనికొస్తుందండి, బ్లడ్ ప్రొడ్యూస్ చేయడానికి. ఎందుకంటే ఒక బోన్ మ్యారో ఏదైనా క్యాన్సర్స్ అలాంటి కండిషన్స్ లో సివియర్ ఎక్స్ట్రా, ఇంకొకటి ఎక్స్ట్రా మెడ్యులరీ ప్రొడక్షన్ అంటండి. దీన్ని ఏంటంటే అవుట్ ఆఫ్ బోన్ మ్యారో, ఇవి ఇప్పుడు అవుట్ ఆఫ్ బోన్ మ్యారో కిందకే వస్తుంది కదండి. సివియర్ అనీమియా వచ్చినప్పుడు ఎక్స్ట్రా మెడ్యులరీ ఎరిథ్రోపోయోసిస్ అని కూడా అంటారు. ఎందుకంటే మెడ్యులరీ అంటే బోన్ మ్యారోలో జరుగుతుంది, ఎక్స్ట్రా మెడ్యులరీ ప్రాసెస్ అంటే బోన్ మ్యారో కాకుండా జరిగే ప్రాసెస్ అన్నమాట. సివియర్ ఎనీమియా వస్తే అది ఎక్కడ జరుగుతుందండి? ఎక్స్ట్రా మెడ్యులరీ అంటే మనకి అక్కడికే వెళ్ళి జరుగుతుంది, దాన్ని ఇండ్యూస్ చేస్తుంది, అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేస్తుంది దీన్ని. ఈ కిడ్నీ దగ్గర ప్రాసెస్ చేసుకుంటది, బోన్ మ్యారో దగ్గరికి వెళ్తాయి. ఓకే. మనకు ఇంకొక గుర్తుందా, లివర్ లోను స్ప్లీన్ లో కూడా మనకు ప్రొడక్షన్ జరుగుతుంది బ్లడ్, కానీ అది సెల్యులర్, దానికి ఇది ఉంటది అనమాట. కానీ అదంతా ఇది కాదు. ఎప్పుడంటే మన ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు చూడండి, ఎంబ్రియో ఫామ్ అవుతుంది కదా, ఆ టైంలో వాళ్ళకి బోన్ మ్యారో ఫామ్ కాదు కదండి ఫీటస్ కి. అప్పుడు ఆ 5th మంత్ వరకు ఈ అక్కడ ఆ ఎంబ్రియోలో ఈ పార్ట్స్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటాయి దాని అవసరం కోసం. ఆ ఎంబ్రియో మదర్ నుంచి ఎటు వెళ్తుంది బ్లడ్. ఆ ఫీటస్ దాంట్లో 5th మంత్ దాకా మాత్రం ఈ లివర్ స్ప్లీన్ చేస్తాయి, కానీ అవి అంత మెచ్యూర్డ్ సెల్స్ కాదనమాట. మీకు ఫస్ట్ లో కూడా నేను ఇది మెన్షన్ చేస్తున్నాను. లింప్ నోడ్స్, ఇంటెస్టైనల్ వాల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి దాంట్లో. వేటికి అది ఇప్పుడు నేను పెద్ద హెడ్ ఇంట్లో పడిపోయాడండి మూల, చిన్న చితక వాళ్ళం కూడా స్టార్ట్ చేస్తాం కదా సంపాదించడం కోసం, రన్ అవ్వాలి కదండి ఫ్యామిలీ, జీవన పోరాటం కోసం. అంతే. దీనికి ఇంకొకటి కూడా వచ్చింది అండి, హైపోమిక్సియా అని వచ్చింది. అవన్నీ మనం వెళ్ళామంటే మనకి పిచ్చి పెట్టిపోతుంది. హైపాక్సియా అని ఒక కండిషన్ కూడా, ఎనిమిక్ కండిషన్ లాగా హైపాక్సియా కండిషన్ కూడా ఒక కండిషన్ ఉంటుందండి. అంటే ఏంటంటారు? ఏంటంటే అండి, టిష్యూస్ లో ఆక్సిజన్ ని తీసుకుంటుంటాయి కదండి, అది ఎక్కువగా రెస్పిరేటరీ ఫెయిల్యూస్ అయినప్పుడు అట్లాంటప్పుడు వస్తుందంటండి. పూర్ సర్క్యులేషన్, లో ఆక్సిజన్ కంటెంట్ వచ్చినప్పుడు బ్లడ్ లో. అలా విటమిన్ డెఫిషియన్సీ కూడా మనకు ఎనిమిక్ చేస్తుంది. B12, ఐరన్, ఫోలిక్ ఇవన్నీ కూడా కదండి. ఎందుకు